హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కప్పు గోధుమ పిండితో ఒక మంచి స్నాక్స్ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా ఇష్టంగా తింటారనమాట. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. సో మరి ముందుగా అయితే ఒక బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి. అలాగే మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేత్తో చక్కగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇలా ఒకేసారి వాటర్ వేసుకోవద్దండి, కొంచెం కొంచెంగా వేసుకోండి. అంతకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. ఇలా చపాతీ ముద్దలా కలుపుకున్న పిండిని మూతను పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం. ఈలోపు నేను ఇక్కడ ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని 3 తీసుకున్నానండి. చిన్నవైతే 3, పెద్దదైతే 2 తీసుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు తొక్కని ఈ విధంగా ఫిల్అప్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులోకి ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఇంకెందులో ఏమీ వేయాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలనుకున్నా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. ముందుగా అయితే మనం బంగాళదుంపల్ని ఉడకబెట్టి తొక్కను ఫిల్అప్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వాటిని నేను ఇలా చేతితో నలుపుకొని వేసుకుంటున్నాను. మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో ముందుగానే మ్యాష్ చేసేసుకొని వేసుకోవచ్చు. ఇవి చాలా సాఫ్ట్గా మనం కుక్ చేసుకున్నామంటే ఇవి చక్కగా పలుకు లేకుండా వస్తుందన్నమాట. ఇలా మనము ఈ విధంగా చేతితో నలుపుకొని వేసుకున్న తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు సాల్టు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని చక్కగా ఎక్కడ కూడా పలుకులా లేకుండా ఇలా మనం గరిటెతో మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాష్ చేసుకోవడం వల్ల ఈ కర్రీ చాలా బాగా వస్తుందన్నమాట, మంచిగా వస్తుంది. చూసారు కదా, ఇలా చేసుకుంటే సాఫ్ట్గా కర్రీని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న కర్రీని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ముందుగా మనం చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పిండిని ఒకసారి నీట్ చేసుకొని ఈ పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇలా 2 భాగాలుగా చేసుకున్న పిండిని ఒక భాగాన్ని తీసుకొని ఇలా చాపింగ్ బోర్డ్ పైన వేసి ఒకసారి నీట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పొడిపిండిని వేసుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాదు, అలాని తిన్నగా కాకుండా మీడియం సైజులో ఉండే విధంగా చూసుకొని దీన్ని ఒత్తుకోవాలన్నమాట. సో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అన్ని వైపులా ఇలా ఒత్తుకొని కొంచెం పలుచగా ఉండేటట్టే ఇలా స్ప్రెడ్ చేసుకోండి. చపాతీలాగా పెద్ద సైజులో స్ప్రెడ్ చేసుకొని 2-3 డ్రాప్స్ వరకు ఆయిల్ వేసుకొని చక్కగా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందుగా కర్రీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కర్రీని దానిపైన వేసుకొని అంతా స్ప్రెడ్ చేయాలన్నమాట. మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అందుకే మీకు సాఫ్ట్గా బంగాళదుంపలు ఉడకబెట్టేటప్పుడు ఉడకబెట్టుకోమని చెప్పానన్నమాట. సో ఇప్పుడు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా స్లోలీ నిదానంగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మొత్తం కూడా ఇలా రోల్ చేసేసిన తర్వాత పైన బాగా స్టిక్ అవ్వడం కోసం కొంచెం వాటర్ ఈ విధంగా చేతితో అప్లై చేసి కొంచెం మనం స్టిక్ చేస్తామంటే అతుక్కుపోతుంది అనమాట. ఇలా ఉన్న వాటిని చివర్లు ఉంటాయి కదా, వీటిని కూడా ఈ విధంగా క్లోజ్ చేసేయాలి. కర్రీ బయటికి రాకుండా ఈ విధంగా క్లోజ్ చేసేయాలి. ఇదే విధంగా ఇంకో భాగాన్ని కూడా తీసుకొని చపాతీలా ఒత్తుకొని కర్రీని పెట్టేసుకొని ఇప్పుడు ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకోండి. ఈ ప్లేట్కి కొంచెం ఆయిల్ రాసుకోండి. ఇలా ప్లేట్లోకి ఆయిల్ రాసుకున్న తర్వాత ఇప్పుడు రెండింటిని రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలన్నమాట. ఒక కడాయి పెట్టుకొని 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని స్టాండ్ని పెట్టుకొని ఇప్పుడు రెండింటిని కూడా ఈ విధంగా పెట్టి స్టీమ్ చేసుకోవాలి. ఇలా స్టీమ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు అయిపోతే సరిపోతుందన్నమాట. ఇప్పుడు బయటికి తీసేసి కొంచెం చల్లారాక ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసేసుకోవాలన్నమాట. చాలా చక్కగా వస్తాయండి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి.
ఇలా కట్ చేసుకోవాలి. రెండు కూడా ఇదే విధంగా ముందు కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ఇలా తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి వేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం నువ్వులు వేసుకోండి, కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని దీన్ని కొంచెం ఈ విధంగా ఒక బ్యాటర్ లాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం పలుచగానే కలుపుకోండి. ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కలిపి పెట్టేసుకున్న తర్వాత ముందుగా మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ కచోరీ షేప్లో చేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు ఈ పిండిలోకి వేసుకొని డిప్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 by 1 స్పూన్తో కానీ చేతితో కానీ ఈ విధంగా వేసేసుకోండి. చాలా చక్కగా వస్తాయన్నమాట. చాలా క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ కూడా అల్టిమేట్ అండి. అంత బాగుంటుంది అనమాట. ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టాలనుకుంటే నిమిషాల్లో ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా బాగుంటాయి అన్నమాట. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి తీసేసుకోవటమే. ఫైనల్గా ఒక కప్పు గోధుమ పిండితో మనకి స్నాక్స్ అనేవి రెడీ అయిపోయాయి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.